ప్రతి స్త్రీ అమ్మవారి ఆలయం చూడని ఆడ ముత్తైదు అనేది ఉండదు, ఆడపిల్ల కూడా ఉండదు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రతి స్త్రీ కూడా ఇక్కడ అమ్మవార్లు 2 రకాలు ఉంటారు. ఒకటి ఉగ్రమూర్తి అమ్మవార్లు, శాంతమూర్తి అమ్మవార్లు. ఉగ్రమూర్తి అమ్మవార్లంటే వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు, నవరాత్రులలో వచ్చే ధూమావతి అమ్మవారు, కాళీ అమ్మవారు, మహాకాళి అమ్మవారు, చండీ అమ్మవారు, ఇలాగా ఉగ్రమూర్తులందరినీ ఉపాసన చేసేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు అత్యంత నియమనిష్టలు కలిగి ఉండాలి. అందులోనూ స్త్రీలు మనకి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకుల సమయాలలో ఈ అమ్మవార్లని పూజ చేస్తే కనుక ఉన్న మతి పోయి మతి చెడే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి పనులకు సామాన్యమైన స్త్రీలు వెళ్ళరాదు. వారి యొక్క పూజలు సామాన్యమైన గృహిణులు చెయ్యకూడదు. ఎవరు చెయ్యాలి? ముందు వాళ్ళ గురించి చెప్తాను. ఉగ్ర అమ్మవార్లని పూజించాలి అంటే కనుక వారు ఆ ఋతుక్రమాన్ని దాటిన వారై ఉండాలి. ఋతుక్రమం తప్పిపోయిన వాళ్ళు అంటే ఇంకా ఋతుక్రమం రాదు అన్న స్త్రీలు, అనగా 50 ఏళ్ళు పైబడిన స్త్రీలు ఉగ్ర అమ్మవార్లని పూజించవచ్చు. సంసార బంధం లేని స్త్రీలు కూడా ఉగ్ర అమ్మవార్లని పూజించవచ్చు. సంసార బంధం ఉంటూ భర్త పిల్లలు ఇలాంటి ఉన్నవాళ్ళు ఉగ్రదేవతల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అంటే పూజా ప్రక్రియలు చేసేటప్పుడు మామూలుగా గుళ్ళకి వెళ్ళి నమస్కారం చేసుకోండి, మీరు అమ్మవారికి మీ కష్టం చెప్పుకోండి, అక్కడ ఏదైనా హోమాలు ఉంటే హోమాలు చేయించుకోండి. అలా ఒకసారి చేసుకోవడానికైతే పర్వాలేదు, కానీ నియమనిష్టగా ఇంట్లో పెట్టి లేదా అంటే నేను నిత్యము ఆ తల్లిని చేస్తాను, వారాహి అమ్మవారిని చేస్తాను లేదా ప్రత్యంగిరి అమ్మవారిని చేస్తాను అని ఎవరో చెప్పారు, మా గురువు గారు చెప్పారు చేసుకోవచ్చు అని ఇలాంటి పొరపాటు పనులు మీరు గృహంలో చెయ్యకండి.